ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ కోడి పందాలు యమరంజుగా సాగాయి. పందెం కోళ్లు విజేతలకు కాసులు, పరాజితులకు కన్నీళ్లు మిగిల్చాయి. కోడి పందాలతో పాటు కోతముక్కలు, గుండాట వంటి జోద క్రీడలు జోరుగా జరిగాయి. కోడి పందాలను మహిళలు, పిల్లలు ఆస్వాదించారు. సినిమా సెట్టింగులను తలపించేలా విజయవాడ శివారు కేసరపల్లి, కంకిపాడులో ఏర్పాటు చేసిన బరులు, పందెం రాయిళ్లు సాధారణ ప్రేక్షకులతో రద్దీగా మారాయి. కోడి పందాలకు తోడు బరుల వద్ద ఏర్పాటు చేసిన గుండాట, కోతముక్కలు, లోనా బయట వంటి జోద క్రీడల చుట్టూ చేరి పందెం రాయిళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కర్నూలు నుంచి వచ్చినామండి. మేము ఫస్ట్ టైం రావడము చాలా హ్యాపీగా ఉంది. చూడాలని చెప్పి అంత దూరం నుంచి రావడం జరిగింది. గోనేల మండలం ఎమ్మెన్ఆర్ తాలూకండి. మా పక్క ఈ కోడి పందాలు ఏముండవండి. ఈ ఏరియాలో కోడి పందాలు ఉంటాయని చూడడానికి వచ్చినామండి. హైదరాబాద్ అండి, ఎల్బీనగర్ నుండి వచ్చాము. ఎప్పుడు మేము ప్రతిసారి వస్తాము, ఈసారి ఇక్కడ చాలా బాగుంది. పండక్కి విదేశాల నుంచి వచ్చిన వారు సరదాగా బరులు దారి పట్టారు. మరుగుదొడ్లు, ప్రత్యేక గ్యాలరీలు, అన్లిమిటెడ్ ఫుడ్ వంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయడంతో పోటీలను ఎంచక్కా ఆస్వాదించారు. ఫస్ట్ టైం అన్నమాట మేము రావడం ఇక్కడికి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ట్రెడిషన్ని కాపాడుతూ ఉన్నారు కదా. ఇక్కడ లేడీస్కి కూడా బాగా ఉన్నాయి అరేంజ్మెంట్స్. మార్నింగ్ నుంచి అయినా కూర్చోడానికి ఇబ్బంది లేదు. మన ట్రెడిషన్ని కాపాడుతున్నందుకు సార్కి, ఎమ్మెల్యే సార్కి చాలా థ్యాంక్ యూ. దుబాయ్ నుంచి వచ్చామండి. కోడి పందాలు చూడటానికి, ట్రెడిషన్ చూడటానికి వచ్చాను. అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. మార్నింగ్ నుంచి మాకేమి ఇబ్బంది లేదు. వాష్రూమ్స్, అన్లిమిటెడ్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. బాగుంది. నిర్వహిస్తున్నారు. ఎప్పుడు మేము ఉప్పులూరు వెళ్తాము. ఈసారి కేసరపల్లిలో ఇంత గ్రాండ్ గా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే వెంకటరావు గారికి కేసరపల్లి తరపున అందరికీ ధన్యవాదాలు. విజయవాడ శివారు ప్రాంతాలైన రామవరప్పాడు, గుణతల, పెనమలూరులోని హైటెక్ బరుల్లో పందెం రాయిల్లో కోలాహలం కనిపించింది. 5-6 పందాలు గెలిచిన వారికి బైక్, స్కూటీలు బహుమతులుగా ప్రకటించారు. స్థానికులే కాక తెలంగాణ, బెంగళూరు నుంచి వచ్చి పందాలు కాశారు. ప్రత్యేక గ్యాలరీలు మహిళలతో నిండిపోయాయి. బెంగళూరు నుంచి వచ్చాం. మెయిన్ ఈ కోడి పందాల కోసం వచ్చాం. గుంటూరు కన్నా ఇక్కడ చాలా బాగుంది. ఫస్ట్ టైం అండి మేము కోడి పందాలు చూడడం. కొద్దిగా బాధ అనిపిస్తుంది వాటిని అలా బ్లడ్ తో అలా చూడడం. బట్ ఇట్స్ ఫన్. హైదరాబాద్ నుంచి వచ్చి కేవలం పందాల కోసమే ఈ 3 రోజులు వస్తాం అనమాట. మా ఫ్యామిలీస్ లో ఎవరు ఆడవాళ్ళని రానివ్వరు తొందరగా, కానీ మేము వచ్చి చెప్పడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మాది విజయవాడ అండి. మా పిల్లలు వీళ్ళు కేవలం సంక్రాంతి అంటేనే వస్తారు, వేరేప్పుడు రారు. చక్కగా కోడి పందాలు ఏంటి, అరేంజ్మెంట్స్ ఏంటి అన్ని బాగున్నాయి. బోడే ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ అండి. లేడీస్ అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం. స్పెషల్ చైర్స్ అవన్నీ బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చాను మా అమ్మతో కలిసి. కొంచెం కొత్తగా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నాను. మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి, బాగుంది. అవనిగడ్డ మండలం పులిగడ్డ కొబ్బరి తోటల్లో కోడి పందాలు బౌన్సర్ల భద్రత మధ్య సాగాయి. పేకాట, గుండాటల వద్ద పెద్ద సంఖ్యలో నగదు చేతులు మారాయి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారి పాలెంలో కోడి పందాలను ఎమ్మెల్యే కొండయ్య తిలకించారు.